ధ్యానం కొరకు మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43, 44 వచనాలు ధ్యానం చేయబోతున్నాము. దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43, 44 వచనాలు నేను చదువుతున్నాను. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువా, ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి, నాయన ఈ సమయంలో మా మధ్యలోకి మీరు రండి. నాయన పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యలో ఉండే దేవుడు తండ్రి. నాయన మమ్మల్ని సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపించే దేవుడు ప్రభువా. నాయన పరిశుద్ధాత్మ తండ్రి, నాయన యేసును గురించి మాకు తెలియచేసే దేవుడు ప్రభువా. యేసయ్య వాటిలోనివి తీసుకుని మాకు బోధించే దేవుడు ప్రభువా. నాయన ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నాయన నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. యేసయ్య నీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. నీ వాక్యం వెల్లడి అవుతుండగానే నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాయన అందరి మీద ఉంచండి తండ్రి. పరలోకపు తండ్రి, నీ అత్యధికమైన కృప మా యందు ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ ఒక వచనము రాయబడింది, మనం చదివాము ఇప్పుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో, ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు అని రాయబడింది. దేవుని బిడ్డ, పోయిన వారము మీ అందరినీ దానియేలు గ్రంథం చదవమని మేము చెప్పాం. అయితే ఎంతమంది దానియేలు గ్రంథం చదివారో నాకు తెలియదు. దానియేలు గ్రంథం గనక మీరు చదివి ఉంటే మీకు ఇప్పుడు నేను చెప్పే వాక్యము అర్థమవుతుంది. మీరు వాక్యాన్ని చదవకుండా ఊరికనే ఇలా లైవ్ ప్రోగ్రాం చూడటం వల్ల మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ బైబిల్ చదివితే వాక్యం తప్పకుండా అర్థమవుతుంది. ఇక్కడ ఒకప్పుడు ఇరాక్ దేశము ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. ఇప్పుడు మన భూమి మీద 197 దేశాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పుట్టకముందు అంటే క్రీస్తు పూర్వం 600వ సంవత్సరంలో ఈ భూమి మీద కేవలం 120 దేశాలు మాత్రమే ఉండే. ఈ 120 దేశాల్లోనే ప్రజలు ఉండేవాళ్ళు. ఈ 120 దేశాలని ఇరాక్ దేశం సెంటర్గా ఉండి, ఇరాక్ దేశం నుంచి ఈ 120 దేశాలని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజుని చక్రవర్తి అంటారు, ఇంగ్లీష్లో ఎంపరర్ అంటారు. ఈ ప్రపంచ చక్రవర్తి 120 దేశాలని తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. అతని పేరు నెబుకద్నెజర్. ఇతను కూర్చున్న స్థలము ఇరాక్ దేశం. ఈ ఇరాక్ దేశంలో సింహాసనం వేసుకుని కూర్చుని ఈ నెబుకద్నెజర్ అనే అతను ఇటువైపు నుంచి ఇటువైపు, తూర్పు నుంచి పడమటి వైపు దాదాపుగా 120 దేశాలని, ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అతనికి సాధారణంగా ప్రపంచ చక్రవర్తులు ప్రపంచం గురించి ఆలోచిస్తారు. అతనికి కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. ఆయన అనుకున్నాడు, నేను చనిపోయిన తర్వాత ఈ రాజ్యాలన్నీ ఏమైపోతాయి, నేను చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఇప్పుడంటే నేను బ్రతుకున్నాను కాబట్టి 120 దేశాలని నేను కంట్రోల్ చేస్తున్నాను, నేను చనిపోయిన తర్వాత వీటి పరిస్థితి ఏమవుతుంది అని నెబుకద్నెజర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తా నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది.
ఆ కళ మనకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ కళ అతను చూశాడు, ఒక పెద్ద విగ్రహం ఒకటి చూశాడు. అది భయంకరంగా ఉంది, అది దగదగా మెరుస్తుంది. ఆ విగ్రహానికి తలేమో బంగారం, ఛాతీ అలాగే చేతులు వెండి, అలాగే కడుపు తొడలు ఇత్తడి, అలాగే మోకాళ్ళ నుంచి కింద వరకు ఇనుము, అలాగే అరికాళ్ళు పాదాలు 10 వేళ్ళు ఇనుము మట్టితో చేయబడిన లోహాలతో మెటల్స్తో ఆ విగ్రహం చేయబడింది. ఈ రాజుగారు ఆ కలలో ఆ విగ్రహాన్ని చూశాడు. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి ఇనుముతో ఉన్న ఈ విగ్రహాన్ని తల నుంచి పైదాకా చూస్తా ఉన్నాడు. సడన్గా ఆకాశంలో నుంచి ఒక రాయి వచ్చి ఆ విగ్రహం యొక్క పాదాలను కొట్టింది. అప్పుడు ఆ విగ్రహం కింద పడిపోయింది. ఆ విగ్రహంని రాజు చూస్తూ ఉండగానే అది పౌడర్గా మారిపోయింది. వెంటనే ఒక గాలి వచ్చి ఆ విగ్రహంని కొట్టుకుని పోతే ఆ పౌడర్ అంతా విగ్రహంలో నుంచి ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా దానికి ప్లేస్ లేదు. ఆ తర్వాత రాజుగారు చూస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న రాయి పెరగటం ప్రారంభమైంది. అది పెరుగుతుంది పెరుగుతుంది, పెద్దదైపోయింది. భూమి మొత్తాన్ని అది ఆక్యుపై చేసింది. రాజుగారికి ఉలిక్కిపడి లెగిశాడు. ఆ కళ అర్థం కాలేదు. రాజుగారికి దాని అర్థం తెలుసుకోవాలి అనే ఆశ కలిగింది. ఎందుకంటే అప్పట్లో ఈ ఇరాక్ దేశాన్ని బబులోను అని పిలిచేవాళ్ళు. ఈ బబులోను అనే దేశంలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. వాళ్ళకున్న అనేకమైన పెద్ద సెంటిమెంట్స్లో ఒకటి ఏంటంటే కళల్ని వాళ్ళు నమ్ముతారు. కళల్ని వాళ్ళు ఎలా నమ్ముతారంటే కళల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, కళల ద్వారా రాజ్యం గురించి తమ దేవుళ్ళు లేదా తమ దేవుడు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఆ కళ చూసిన వెంటనే రాజుగారికి భయం కలిగింది. దాని అర్థం తెలుసుకోవాలి అనుకున్నాడు. దాంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకున్నాడు. వెంటనే ఉదయం అవగానే తన దగ్గర ఉన్న శాస్త్రులని, మంత్రగాళ్ళని, కల్దీయులని, జ్యోతిష్యుల్ని, మాంత్రికుల్ని అందరినీ పిలిచాడు. జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆ రాజు ఆ కళని చెప్పమన్నాడు, కళ యొక్క అర్థాన్ని చెప్పమన్నాడు. అప్పుడు జ్యోతిష్యులు, మాంత్రికులు, జ్ఞానులు, శాస్త్రులు, కల్దీయులు, మేధావులు అందరూ వాళ్ళు అన్నారు, మీరు కళ చెప్పందే కళ అర్థం మాకు తెలీదు అని అన్నారు. అప్పుడు రాజుగారు అన్నాడు, మీరు కళని చెప్పలేకపోతే కళ యొక్క అర్థాన్ని కూడా మీరు చెప్పలేరు, మీరేం చేస్తారో నాకు తెలీదు, కళని చెప్పాలి, కళ యొక్క అర్థాన్ని చెప్పాలి అన్నాడు. అలా చెప్పకపోతే అందరినీ చంపేస్తాను అన్నాడు. ఆ శాసనాన్ని కూడా సంతకం పెట్టేశాడు. అప్పుడు దానియేలు అనే అతను జ్ఞానుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు కాబట్టి శాసనాన్ని బట్టి ఈయన కూడా చంపబడతాడు కాబట్టి ఈయన దగ్గరికి కూడా మరణ శాసనం వచ్చింది. అప్పుడు దానియేలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి ఒక రోజు పర్మిషన్ అడిగి ఇంటికెళ్ళి తన ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభా, మా రాజుగారికి ఒక కళ వచ్చిందంటే ఆ కళకు అర్థం చెప్పు, ఆ కళను మాకు చెప్పు అని అంటే దేవుడు అదే కళని దానియేలుకి ఇస్తాడు. ఆ కళ యొక్క అర్థాన్ని కూడా దేవుడు దానియేలుకి తెలియజేస్తాడు. అప్పుడు దానియేలు ఆ కళని తీసుకెళ్ళి రాజుగారికి వివరించి చెప్తాడు. ఆ కళ యొక్క అర్థం కూడా చెప్తాడు. అయితే ఆ కళలో దానియేలు చెప్పిన అర్థం, దేవుడు బయలుపరిచిన అర్థం ప్రకారం ప్రపంచం యొక్క భవిష్యత్తు ఆ కళలోనే ఉండిపోయింది. ఆ కళను అర్థం చేసుకుంటే ఎవరైనా ప్రపంచం యొక్క భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. ఈ కళ గురించి, ఈ కళ యొక్క అర్థం గురించి మనం ఈ లైవ్ కార్యక్రమంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయినా ఇంకొకసారి నేను మీకు ఈ కళ గురించి, దాని అర్థం గురించి వివరించాలి అని అనుకుంటున్నాను. దానియేలు ఆ ఇరాక్ దేశానికి అధిపతి చక్రవర్తి అయిన నెబుకద్నెజర్కి భవిష్యత్ కాలంలో ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే రాజ్యాల గురించి తెలియజేశాడు. ఆ కళను బట్టే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ కళలో తలేమో బంగారం. దానియేలు ఇరాక్ దేశపు రాజుతో, ఆ ఎంపరర్తో, చక్రవర్తితో చెప్పాడు, రాజా,
ఆ కళ తల బంగారంగా ఉంది. ఆ కళలో ఆ తల నువ్వు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నావు. భూమి మీద ఉన్న 120 దేశాలు నీ చేతి కిందే ఉన్నాయి. నువ్వు ఎవరిని కూర్చోమంటే వాళ్ళు కూర్చుంటారు, నువ్వు ఎవరిని నుంచోమంటే వాళ్ళు నుంచుంటారు, నువ్వు ఎవరు బ్రతకాలి అని అనుకుంటావో వాళ్ళు బ్రతుకుతారు, నువ్వు ఎవరిని చంపాలి అని అనుకుంటున్నావో వాళ్ళు చంపగలుగుతున్నావు. అంత అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రపంచం మొత్తాన్ని నీకు ఇచ్చేశాడు. ఆ బంగారు శిరస్సు నువ్వే అని చెప్పాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ సింహాసనం మీద నీకంటే కొంచెం తక్కువ విలువ కలిగిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళని దేవుడు వెండితో పోల్చాడు. ఆ తర్వాత నీకంటే అంటే ఆ వెండి కంటే ఇంకా తక్కువ మహిమ కలిగిన ఇంకొక రాజు వస్తాడు. ఆ తర్వాత ఇంకా తక్కువ మహిమ కలిగిన ఇంకొక ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యం వస్తుంది. ఇలా బంగారం తర్వాత వెండి తర్వాత ఇత్తడి తర్వాత ఇనుము తర్వాత మట్టి ఇనుముతో కలిసి ఉన్న పాదాల దగ్గర ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి కొట్టింది కదా. అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తాడు. మీ అందరికీ గుర్తే ఉంటుంది, బంగారము తల బబులోను సామ్రాజ్యం, వెండి చేతులు అలాగే ఛాతి మాదియా పారసీక అని 2 దేశాలు ఒక్కటిగా అగ్రిమెంట్ కుదుర్చుకుని వాళ్ళు బబులోను రాజ్యాన్ని కూలగొట్టి ఆ సింహాసనం మీద మాదియా పారసీక అనే సంస్థానం ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. వాళ్ళ తర్వాత వాళ్ళని హతమార్చి ఇత్తడితో పోల్చబడిన అలెగ్జాండర్ గ్రీక్ దేశానికి చెందిన యువరాజు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలి అని అనుకున్నాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క గ్రీక్ సామ్రాజ్యాన్ని గ్రీక్ సామ్రాజ్యం మొత్తాన్ని కూలగొట్టి రోమా ప్రభుత్వము ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన రోమా ప్రభుత్వము దానంతటా అదే ముక్కలైపోయి విడిపోయి దాని యొక్క అధికారాన్ని అది కోల్పోయింది. అక్కడ వరకు మనకి ఇప్పటి వరకు చరిత్ర జరిగింది. ఇప్పుడు దానియేలు చెప్పిన కళ ప్రకారము పాదములు, ఆ విగ్రహం యొక్క పాదములు మట్టి ఇనుముతో కలిసి ఉన్నాయి. ఆ టైంలో ఆకాశం నుంచి ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టింది. ఆ టైంలో ఆకాశం నుంచి వచ్చిన ఆ రాయి దేవుడు ఈ భూమి మీద స్థాపించే తన రాజ్యము అని దానియేలు చెప్పాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే, పోయిన వారం లైవ్ కార్యక్రమంలో మీరు వింటే మనం అప్పుడు ధ్యానం చేశాము. 10 రాజ్యాలు ఒక్కటిగా ఫామ్ అయ్యి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలి అని అనుకుంటే, ఇప్పుడు అయినా 2 దేశాలు యుద్ధం చేసుకుంటని అనుకోండి, ప్రపంచంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని UNO అంటారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని. మనకి ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. 1914 నుండి 1919 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్. తర్వాత 1939 నుండి 1945 వరకే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేసుకోవటం ద్వారా అలా దేశాలన్నీ యుద్ధంలో పాల్గొన్నాయి. అప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు. ఇక 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది, మనిషి జాతి మొత్తం అంతరించిపోతుంది. దీనిని ముందుగా తెలుసుకున్న కొన్ని దేశాలు ఏం చేసినాయి అంటే, మనకి 3వ ప్రపంచ యుద్ధం రాకూడదు, యుద్ధం వచ్చినప్పుడు 2 దేశాల మధ్య పెద్దరికంగా మనం కూర్చుని వాళ్ళ మధ్య సమాధానం తీసుకొని రావాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు పెద్దరికంగా ఒక సంస్థని స్థాపించారు. దాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటారు, UNO. దీని ముఖ్యమైన పని ఏంటంటే,
యుద్ధాలని జరగకుండా ప్రపంచాల మధ్య ఒక సమాధానం కలిగించడానికి పెద్దరికంగా ఒక పెద్దల సంస్థగా దీన్ని ఉంచారు. దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటారు. ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధానమైన పాత్రను పోషిస్తున్న దేశం అమెరికా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, భూమి మీద 197 దేశాలు ఉన్నాయని, 197 కంట్రీస్. ఈ 197 దేశాల్లో ఏ దేశమైనా యుద్ధానికి వస్తుంది అనుకోండి, వెంటనే అమెరికా ఆ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తుంది. పైగా అమెరికానే ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు పరిపాలిస్తుంది. అలా ఎలా పరిపాలించగలుగుతుంది అని అంటే, అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అమెరికానే ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళారు, సద్దాం హుసేన్ని చంపారు. ఎవరైనా ఏ దేశం కూడా అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అమెరికానే ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అతి శక్తివంతమైన దేశంగా అభివర్ణించబడుతుంది. కానీ కొద్ది రోజుల్లో ఏమవుతుందంటే అమెరికా తన యొక్క బలాన్ని కోల్పోయింది. అలాగే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది కూడా తన బలాన్ని కోల్పోయింది. మరి ఎవరు బలంలోకి వస్తారు? బైబిల్ ప్రకారము ఈ 10 దేశాలు, యూరప్ ఖండంలో ఉన్న 10 దేశాలు ఒక్కటిగా అయిపోతాయి. 10 దేశాలు ఒక్కటిగా అయిపోయి ఈ ప్రపంచం మొత్తానికి అదే దిక్కుగా మారిపోతుంది. ఆ 10 దేశాలు కలిసి ఒక్క రాజ్యంగా ఫామ్ అయి ఆ 10 దేశాలు చెప్తే ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు మేమే శాసిస్తాము, ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు మేమే కంట్రోల్ చేస్తాము. అమెరికా కాదు, ఐక్యరాజ్య సమితి కాదు, ఇంక ఏది కాదు, ప్రపంచం మొత్తము మేం చెప్పినట్టు వినాలి అని 10 దేశాలు కలిసి ఒక్కటిగా ఫామ్ అవుతాయి. అప్పుడు యేసు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చిద్ది అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు యొక్క 2వ రాకడ రావాలి అని అంటే ముందు 10 దేశాలు కలిసి ప్రపంచం మొత్తాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోగలిగిన సామర్థ్యం రావాలి. ఇంకా యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఇంకా అప్పుడే రాదు. అలా రావాలి అని అంటే 10 దేశాలు కలిసి ఒక్కటే అవ్వాలి. దేవుని బిడ్డ, చాలామంది క్రైస్తవులకి తెలియని విషయం ఏంటంటే సంఘం ఎత్తబడటం, అలాగే యేసుక్రీస్తు 2వ రాకడ, ఈ 2 వేరువేరు ఘట్టాలు. ఈ 2 వేరువేరు సమయాల్లో వేరువేరు విధాలుగా జరుగుతుంది. మొదట మనకు ఆకాశంలో ఒక బోర శబ్దం వినపడిద్ది. అప్పుడు ఈ భూమి మీద నుంచి సంఘం ఎత్తబడి పరలోకంలోకి వెళ్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా యేసు ప్రభు ఆకాశంలో నుండి భూమి మీదకి వచ్చి ఒలీవ కొండ మీద తన కాలు పెడతాడు. దానిని 2వ రాకడ అంటారు. సంఘం ఎత్తబడటం వేరు, 2వ రాకడ వేరు. 2వ రాకడ రావాలి అని అంటే ముందు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు 2వ రాకడ గురించి ధ్యానం చేయబోతున్నాం. సంఘం ఎత్తబడటం కోసం కాదు. 2వ రాకడ రావటానికి ముందు ఈ భూమి మీద ఏం జరగాలి అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43-44 వచనం ప్రకారం ఈ భూమి మీద 10 దేశాలు కలిసి ఒక్క రాజ్యంగా ఫామ్ అవ్వాలి. ఈ 10 దేశాల్లో దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే ఇక్కడ ఒక మర్మం ఉంది. మీరు బైబిల్ని ఒకసారి తీసి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనం నేను చదువుతున్నాను. ఇనుమును బురదయు మిళితమయ్యుండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై అని రాయబడింది. మనుష్య జాతులు మిళితములై అని రాయబడింది. అదొకసారి అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు అని రాయబడింది. మనుష్య జాతులు మిళితములై అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముండిద్దంటే ద సీడ్ ఆఫ్ మెన్ విల్ మింగిల్ దెమ్సెల్వ్స్ అని ఉంటుంది. ద సీడ్ ఆఫ్ మెన్
విల్ మింగిల్ దెమ్సెల్వ్స్, మనుష్య జాతులు మిళితములవుతారు అని రాయబడింది. దేవుని బిడ్డ, దీని సరైన అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక చాలా పెద్ద మర్మం ఉంది. మీ బైబిల్స్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట చెప్పారు. అదేంటంటే, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉంటుంది అన్నాడు. నోవాహు దినాల్లో ఏం జరిగిందో యేసు ప్రభు రెండవ రాకడికి ముందు అలాంటి దినాలు రాబోతున్నాయి. నోవాహు దినాల్లో ఏం జరిగింది? నోవాహు దినాల్లో ఒక భయంకరమైన వికృతమైన కార్యం జరిగింది. ఏం జరిగింది అంటే, ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి మనం గనక చదివితే, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నెఫీలీలు పుట్టారంట. నెఫీలీలు ఈ భూమి మీద జన్మించారు అని రాయబడింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలని వివాహం చేసుకున్నప్పుడు, వారితో పోయినప్పుడు, అప్పుడు బలాత్కారులు ఈ భూమి మీద పుట్టారు, నెఫీలీలు. నెఫీలీలు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో జైంట్స్ అంటారు. తెలుగులో ఆజానుబాహులు లేదా బలాత్కారులు అని తర్జుమా చేయబడింది. ఆజానుబాహులు, బలాత్కారులు అంటే, నెఫీలీలు అంటే వారు ఒక్కొక్కళ్ళు 25 నుంచి 40 అడుగులు ఎత్తు ఉంటారంట. మీకు అర్థమవుతుందా? ఒక మనిషి 25 నుంచి 40 అడుగులు ఎత్తు ఉన్న మనుషులు అప్పట్లో నోవాహు దినాల్లో ఈ భూమి మీద పుట్టారు. అంటే మీరు ఆలోచించాలి, దేవుని కుమారులు అనే వాళ్ళు వెళ్ళిపోయి మనుషుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒక్కొక్కడు 25 నుంచి 40 అడుగుల ఎత్తు ఉంటున్నాడు అని అంటే వాళ్ళెవరు? అది ఎలా జరిగింది? మనకిప్పటికి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు భూమిని తొమ్ముతా ఉంటున్నారు కొన్ని పరిశోధనలు చేయటానికి. అప్పుడు వాళ్ళకి కొన్ని పుర్రెలు దొరికినాయి, స్కల్స్, కొన్ని ఎముకలు దొరికినాయి, మనిషి యొక్క ఎముకలు. ఆ పుర్రె ఎంత ఎత్తునుందంటే, అది మనిషి యొక్క పుర్రె, కానీ దాన్ని నోరు తెరిస్తే నేను అందులోకి వెళ్ళిపోవచ్చు, దాని నోట్లోకి నేను వెళ్ళిపోవచ్చు. ఆ మనిషి యొక్క చేతి ఎముకను చూస్తే అది చాలా పెద్దగా ఉంది. మనిషి యొక్క పాదాల అడుగు ముద్దర్లో దొరికినాయి. అది 2 అడుగులు పొడవునుంది పాదాలు. ఆ 2 అడుగుల పాదంని లెక్కపెట్టి చూస్తే మనిషి యొక్క ఎత్తు 40 అడుగులు ఎత్తు ఉంటాడంట. ఇవన్నీ మనకి భూమి కింద తవ్వకాల్లో ఎముకల రూపంలో మనకు బయటపడినాయి. సైన్స్ కూడా, జియాలజిస్టులు కూడా, ఆర్కియాలజిస్టులు కూడా ఏమని చెప్తున్నారు అని అంటే, ఒకప్పుడు ఈ భూమి మీద ఎత్తైన మనుషులు, అంటే ఒక్కొక్కడు 10 అంతస్తులు 20 అంతస్తులు ఎత్తున్నవాడు కూడా ఈ భూమి మీద జీవించాడు అని కొన్ని ఆధారాలు మనకు దొరికినాయి. అంటే బైబిల్లో రాయబడిన సత్యాలు మనకు దొరికినాయి. ఇది ఎప్పుడు జరిగింది అంటే నోవాహు దినాల్లోనే జరిగింది. నోవాహు దినాల్లో దేవుని కుమారులు వెళ్ళి నరుల కుమార్తెలని వివాహం చేసుకున్నారు. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? హెబ్రీ భాషలో దేవుని కుమారులు అనే పదం దగ్గర ఒక పదం వాడారు. ఆ పదం ఏంటంటే బెనీ హా ఎలోహిం. బెనీ హా ఎలోహిం అంటే దేవదూతలు. దేవదూతలు వెళ్ళి స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట. ఈ దేవదూతలు స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లలు ఒక్కొక్కడు తాటి చెట్టు అంత ఎత్తున పెరుగుతున్నాడు. వాడు ఆజానుబాహుడుగా మారిపోయాడు. వాడు మనిషిలాగా లేడు, రాక్షస జాతికి చెందిన వాళ్ళలాగా వాళ్ళు మారిపోయారు. దేవుని బిడ్డ, మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. యేసు ప్రభుని కొంతమంది సద్దూకాయలు వెళ్ళి అడిగారు, అయ్యా మాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను కనకముందే అతడు చనిపోయాడు. అయితే ధర్మశాస్త్రం ప్రకారం అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. కాబట్టి అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
కానీ వాళ్ళకి పిల్లలు పుట్టకముందే ఆ రెండో అతను కూడా చనిపోయాడు. ఇప్పుడు మూడో తమ్ముడు వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఆమెను పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళు చనిపోతున్నారు. ఇలా 7 తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు ఒకే ఆమెను పెళ్లి చేసుకుని వరుసగా చనిపోయారు. లాస్ట్లో ఆమె కూడా చనిపోయింది. పునరుద్ధానం అయినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, పునరుద్ధానం అయినప్పుడు ఇప్పుడు ఆ 7 లెగుస్తారు, ఆమె లెగిసిద్ది. ఇంతకీ ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, బాబు, పునరుద్ధానం అయినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఎవరో పెళ్లి చేసుకోరు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోరు, అప్పుడు పెళ్ళిళ్ళు ఉండవు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు అని అన్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు పెళ్లి చేసుకోరు, పెళ్లికిచ్చుకోరు, అలాగే పునరుద్ధానం అయినప్పుడు ఉంటారు అని అన్నారు. మరి అలాగంటే అప్పుడు దేవదూత వచ్చి స్త్రీని ఎలా పెళ్లి చేసుకునిద్ది? వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళకి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ దానికి సహకరించదు కదా. మరి దానిని ఎలా ఇక్కడ మనం నమ్ముతాము? దేవుని కుమారులు అంటే దేవదూతలని మనం ఎలా నమ్ముతామో అని కొంతమంది ప్రశ్న అడుగుతారు. దీనికి నేను ఒక ఆన్సర్ చెప్తాను, వినండి. దేవదూతల్లో స్త్రీ దేవదూతలు ఉండరు, దేవదూతల్లో పిల్ల దేవదూతలు ఉండరు. దేవదూతలు అందరూ పురుషులే. వాళ్ళ సంఖ్య దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. వాళ్ళు పెరగరో, వాళ్ళు తరగరో. అంటే మనిషి పుడుతున్నాడు, మనిషి చనిపోతున్నాడు. కానీ దేవదూతల్లో చనిపోవటమో లేదా పుట్టటమో అనేది ఉండదు. దేవదూతల్ని దేవుడు సృష్టించాడు అంతే. ఆ దేవదూతలు మరణించడం అంటే ఏంటంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయటమే వాళ్ళకి మరణం. అంతేగాని మనకులాగా వాళ్ళు చనిపోవటం ఉండదు. మనకెందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము అని అంటే, ఈ భూమి మీద దేవుడు ఆదాముని సృష్టించాడు, అవ్వని సృష్టించాడు. వాళ్ళిద్దరితో దేవుడు చెప్పాడు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమన్నాడు. దేవదూతల్ని ఒక ఆదాంగా ఒక అవ్వగా సృష్టించలా. దేవదూతల్ని ఎన్ని కోట్ల మంది కావాలో దేవుడికి అన్ని కోట్ల మందిని దేవుడు ప్రత్యేకంగా తన చేతులతోనే తయారు చేసేసాడు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కానీ పరలోకాన్ని నిండించాల్సిన అవసరంలా. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క సంతానం ఉత్పత్తి చేసే క్రమము వాళ్ళకి లేదు. వాళ్ళందరూ పురుషులుగానే ఉన్నారు. మరి భూమి మీద ఉన్న మనుషులకి మాత్రము సంతానం ఉత్పత్తి చేయటానికి, సంతానంతో భూమిని నిండించడానికి దేవుడు భూమి మీద ఉన్న మనుషులకి అలాంటి అవయవాల్ని దయచేశాడు. అయితే ఈ పడిపోయిన దేవదూతలు, దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద పడిపోయినప్పుడు, వాళ్ళు పరలోకం నుండి త్రోసివేయబడినప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు తమ శక్తితో వాళ్ళు మనిషి యొక్క రూపంలోకి తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క కుమార్తెలని, నరుల యొక్క కుమార్తెలని పెళ్లి చేసుకున్నారు. దేవదూత భూమి మీద ఉన్న నరుల యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. దేవదూతకి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి వాళ్ళ రూపాన్ని దేవదూతలు కొంచెం మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఎవరికైనా ఒకసారి శక్తినిచ్చాడనుకోండి, పవర్ని ఇచ్చాడనుకోండి, వాళ్ళు తప్పు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఆ పవర్ని తీసుకోడు. దేవదూతల్లో ఒకప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళు పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డారు. ఈ పడిపోయిన ఈ దేవదూతలో మనిషి యొక్క రూపం తీసుకుని ఈ భూమి మీదకి వచ్చి మనిషికి పుట్టిన కుమార్తెలు చక్కని వారని చూసి, నరులకు పుట్టిన కుమార్తెలు చక్కని వారని చూసి వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో ఈ భూమి మీద సంతానాన్ని కన్నారు. ఇప్పుడు దేవదూతకి ఒక స్త్రీకి పుట్టిన పిల్లలు వాళ్ళు నెఫీలీలుగా మారిపోయారు, ఆజానుబాహులుగా మారిపోయారు, బలాత్కారులుగా మారిపోయారు. మనిషి కంటే ఎత్తైన వాళ్ళగా, ఒక మామూలు మనిషిని తమ చేతుల్లో ఇట్లా పెట్టుకుని ఇట్లా పిసికేయగలిగినంత ఎత్తైన శరీరాలు వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు నెఫీలీలుగా మారిపోయారు. దేవుడు ఏం చేశాడంటే
ఆ దేవదూతలు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళందరినీ దేవుడు కట్టిక చీకటి కలిగిన బిలములో బంధించేశాడంట. యోధా పత్రికలు ఈ మాటలు రాయబడి అవన్నీ బంధింపబడి ఆ దేవదూతలందరూ బంధింపబడి చీకట్లో ఉండిపోయారు. నోవాహు కాలంలో జలప్రళయం రావటానికి గల కారణం ఏంటి అంటే మనుషులందరూ తమ రూపాన్ని కోల్పోయారు. మనుషులందరూ తమ ఆకారాన్ని కోల్పోయారు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో దేవుడు నరులను చేస్తే ఈ నరులు అనేవాళ్ళు దేవదూతల ద్వారా జన్మించడం ద్వారా, స్త్రీలు దేవదూతలు పెళ్లి చేసుకోవటం ద్వారా దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని యొక్క స్వభావము మనిషిలో నుంచి వెళ్ళిపోయింది. అందరూ ఎత్తైన మనుషుల్లాగా, బలాత్కారులాగా, నెఫీలీలుగా పుడుతున్నారు. భూమి వాళ్ళతో నింపబడుతుంది. ఆ టైం జలప్రళయంలో చనిపోయారు కాబట్టి వాళ్ళ ఎముకలు భూమిలో ఉండిపోయినాయి. వాటిని ఇప్పుడు మనం బయటికి తోమి తీస్తున్నాం. మరి నెఫీలీలు ఇప్పుడెందుకు లేరు అని అంటే యోధా పత్రికలో రాయబడినట్లు ఈ మనుషులందరినీ అంటే ఈ రాక్షస జాతిని, నెఫీలీల్ని, వీళ్ళందరినీ దేవుడు ఆ యొక్క కట్టిక చీకటి కలిగిన బిలంలో వాళ్ళని బంధించాడు. దీని గురించి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ రాకడ రావటానికి ముందు యేసు ప్రభు ఏం చెప్పాడంటే నోవాహు కాలంలో ఏం జరిగిందో మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. నోవాహు కాలంలో ఏం జరిగిందో యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు అది జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం నెఫీలీల్ని చూస్తున్నామా? చోట్ల అప్పట్లో మనుష్య జాతులు మిళితములయ్యారు. మనుష్య జాతులు అంటే మనుషులు పడిపోయిన దేవదూతల్ని పెళ్లి చేసుకోవటం ద్వారా మిళితం అవటము అంటారు. ఇక్కడ మనుష్య జాతులు, ఇక్కడ మనం ఇప్పుడు చదివాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో మనుష్య జాతులు మిళితములవుతారంట. మనుష్య జాతులు మిళితంలో అయిపోతారు. ఎవరితో కలుస్తారు? నోవాహు కాలంలో అయితే పడిపోయిన దేవదూతలతో మనుషులు కలిశారు. అప్పుడు నెఫీలీలు పుట్టారు. మరి యేసు ప్రభు రెండవ రాకడకి ముందు మనుషులు వేరే జాతులతో కలుస్తారు. మనుష్య జాతులు వేరే జాతులతో కలుస్తారు. కలిసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఇనుము మట్టితో కలిపితే ఎలా కలవదో అలాగే యేసు ప్రభు రెండవ రాకడకి ముందు మనుష్య జాతులు ఇనుము మట్టితో కలవనట్లు వేరే జాతులతో కలుస్తారు, మిళితములవుతారు అని వాక్యం చెప్తుంది. మిళితం అవటం అంటే ఏంటండి? కలవటం. అండ్ ద సీడ్ ఆఫ్ మెన్ షల్ మింగిల్ విత్ దెమ్సెల్స్ అని ఉంది. మనుష్య జాతులు మిళితములవటం. సౌదీ అరేబియాలో దాదాపుగా 35 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. సౌదీ అరేబియా దేశంలో వాళ్ళ జనాభా, ప్రపంచ జనాభాలో వాళ్ళు 35 కోట్ల మంది వరకు ఉన్నారు. ఈ 35 కోట్ల మంది మనుషులు వాళ్ళందరికీ సౌదీ అరేబియా యొక్క పౌరసత్వం ఉంది. వీళ్ళందరినీ వాళ్ళ జాతీయులుగా ఎన్నుకుంటారు. కానీ ఆ 35 కోట్ల మంది ప్రజల్లో ఇప్పుడు నా పక్కనే మీరు ఒక ఫోటో చూస్తున్నారు. ఈమె పేరు సోఫియా. ఈమెకి సౌదీ అరేబియాలో పౌరసత్వం ఇచ్చారు. ఈమెకి పాస్పోర్ట్ కూడా ఇచ్చారు. ఈమెకి ఓటు హక్కు కూడా ఉంది. సౌదీ అరేబియా దేశంలో ఈ సోఫియా అనే ఆమెకి పాస్పోర్ట్ ఉంది, పౌరసత్వం ఉంది. ఈ 35 కోట్ల మంది ప్రజల్లో జనాభా లెక్కల్లో ఈమె కూడా ఉంది. ఈమె సౌదీ అరేబియా దేశస్థురాలుగా సౌదీ అరేబియా వాళ్ళు ప్రకటించారు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె ఎక్కడ పుట్టింది? ఈమె తల్లి ఎవరు? ఈమె తండ్రి ఎవరు అని అంటే ఈమె అసలు మనిషే కాదు. ఈమెను ఏమంటారంటే హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. ఈమె మనిషి కాదు. కానీ ఈమెకి ఏం చేశారంటే పౌరసత్వం ఇచ్చారు, పాస్పోర్ట్ ఇచ్చారు. ఈమెనే వాళ్ళ జనాభా లెక్కల్లో ఈమెను కూడా కలుపుకున్నారు. మనిషి కాదు కదా, మరి ఎందుకు ఇట్లా చేశారు అని అంటే ఈమెకున్న స్పెషాలిటీ ఏంటంటే మనిషిలాగా ఈమె ఆలోచించింది, మనిషిలాగా ఈమె స్పందించింది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె ఒక రోబోట్, ఈమె ఒక మెషిన్, ఈమె ఒక మరమనిషి అని తెలుగులో అంటారు. ఈమె ఒక రోబోట్, మనిషి కాదు. ఈమె
మనుషులు తయారు చేసిన ఒక బొమ్మ. కానీ ఈ బొమ్మ సొంతంగా మాట్లాడుతుంది. ఈ బొమ్మ సొంతంగా ఆలోచిస్తూ ఉంది. ఈ బొమ్మ ఇప్పుడు ఎమోషన్స్లోకి రాబోతుంది. అంటే మానవులు ఎలాగా మానసికంగా శారీరకంగా స్పందిస్తారో అలాగే ఈ బొమ్మ కూడా ఇప్పుడు మానవుడు లాగానే మానసికంగా శారీరకంగా సిద్ధమవుతుంది. ఈ బొమ్మని హాంకాంగ్లో తయారు చేశారు. దీన్ని హ్యూమనాయిడ్ రోబోట్ అంటారు. ఇప్పుడు ఈమెని 2018లో అంటే పోయిన సంవత్సరం అక్టోబర్లో విశాఖపట్నం తీసుకుని వచ్చారు. విశాఖపట్నం తీసుకొచ్చినప్పుడు విశాఖపట్నంలో ఈమెను చాలామంది ప్రజలు కలిశారు. ఆ టైంలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖకి మంత్రివర్యులుగా లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు ఈమెతో కలిసి ఒక 5-10 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు లోకేష్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి ఈ హ్యూమనాయిడ్ రోబోట్ అనే ఈమె సోఫియా అనే ఆమె ఆన్సర్స్ ఇచ్చింది. లోకేష్ గారు ఏం అడిగారంటే, భవిష్యత్ కాలంలో రోబోట్స్ అంటే మీరు, మనుషులు అంటే మేము కలిసి మనం జీవించగలుగుతామా అని అడిగారు. దానికి ఆ సోఫియా అనే ఆమె చాలా అద్భుతంగా ఆన్సర్ చేసింది. ఏమని చెప్పింది అని అంటే, భవిష్యత్ కాలంలో రాబోయే సంవత్సరాల్లో మీరు మేము కలిసి తప్పకుండా మనము ఒక మంచి భవిష్యత్తుని స్టార్ట్ చేయగలుగుతాము. మేము కూడా మీతో పాటు మానసికంగా కలుస్తాము, శారీరకంగా కూడా మీతో చాలా చక్కగా ఉంటాము. మీరు మేము కలిసి రాబోయే దినాల్లో అద్భుతమైన భవిష్యత్తుని మనం ప్రకటించుకోవచ్చు అని అంటుంది. ఇంకా ఒక విషయం ఏంటి అని అంటే, ఇదే రోబోట్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అని అంటే, నేను మనుషులందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. ఐ వాంట్ టు కిల్ ద హ్యూమన్ రేస్. మానవ జాతి మొత్తాన్ని నేను చంపాలనుకుంటున్నాను అని ఈ సోఫియా అనే ఈ రోబోట్ ఆమె నోటి గుండా ఆమె చెప్పింది. దానిని మళ్ళీ తర్వాత ఒకసారి ఒక ఇంటర్వ్యూలో, మీరు మానవ జాతి మొత్తాన్ని చంపాలని ఒకసారి అన్నారు కదా, అది నిజమేనా అంటే ఈమె ఏం చెప్పిందో తెలుసా? ఈమె అంది, అది చిన్న జోక్ అంది, అది కేవలం జోక్ అంది. నేను మీకు 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈ రోబోట్ని మనుషులే తయారు చేశారు. ఈ రోబోట్కి సొంతంగా ఆలోచించే జ్ఞానం కూడా మనుషులే ఇస్తున్నారు. ఈ రోబోట్ తన నోటితో వేసిన జోక్ ఏంటంటే, మనుషులందరినీ ఒకసారి చంపేస్తాను అని అంది. అది జోక్ అని చెప్పింది. కొద్ది రోజుల్లో ఈ రోబోట్ గనక తనను తాను తయారు చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయింది అని అంటే మనుష్య జాతులలో మిళితమవుతుంది. దేవుని బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుష్య జాతులలో వేరే జాతి ఇప్పుడు మిళితమవుతుంది. సౌదీ అరేబియా వాళ్ళు ఈమెకు పాస్పోర్ట్ ఇవ్వటం ఏంటండి? సౌదీ అరేబియా వాళ్ళు ఈమెకి వాళ్ళ దేశ పౌరసత్వం ఇవ్వటం ఏంటి? మనుషుల్లో ఒక మనిషిగా ఈమెని లెక్క పెట్టడం ఏంటి? ఈమె లాంటి వాళ్ళు భవిష్యత్తులో తయారవటానికి సిద్ధంగా ఉండటం ఏంటి? దేవుని బిడ్డ, ఈ బొమ్మ సొంతంగా ఆలోచించటం ఏంటి? సొంతంగా ఆలోచించి ఆన్సర్ చెప్పటం ఏంటి? మనం ఏ దినాల్లోకి మనం వెళ్ళిపోయామో, ఎలాంటి దినాల్లో మనం వచ్చేసామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం ఈ మాటల గురించి రాయబడి, దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం అనేది రాయబడి ఇప్పటికీ 2000 years అవుతుంది. 2000 సంవత్సరాలు అవుతుంది ప్రకటన గ్రంథం రాయబడి. ప్రకటన గ్రంథం రాసేటప్పుడు మన కరెంటు లేదు. అప్పటి కరెంటుని కరెంటే కనుక్కోనప్పుడు అసలు టెక్నాలజీయే లేదు. ఇప్పుడున్న ఎలక్ట్రికల్ టెక్నాలజీ లేదు, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ లేదు, ఇప్పుడున్నంత జ్ఞానము అప్పట్లో లేదు. ఆ టైంలోనే యోహాను ఈ కాలాన్ని చూశాడు. మనమున్న ఈ కాలాన్ని ఆ టైంలోనే యోహాను చూసి ఏమని రాశాడు అని అంటే, ఒక బొమ్మ తయారు చేస్తారు, ఒక బొమ్మ తయారు చేస్తారు. మీరు చదవండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం మీరు చదవండి. ఆ 2 వచనాలు 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. యోహాను చెబుతున్నాడు, ఒక బొమ్మను తయారు చేస్తారు, ఆ బొమ్మ మాట్లాడిద్ది,
ఆ బొమ్మ మాట్లాడిద్ది. ఇంకా 15వ వచనంలో ఉంది, ఎవరైతే ఆ బొమ్మకు, అక్కడ ప్రతిమ అని రాయబడింది, ఆ ప్రతిమకు ఎవరైతే మొక్కరో, ఎవరైతే నమస్కారం చేయరో, ఆ ప్రతిమకు ఒక శక్తి ఉంటుందంట. ఆ శక్తి ఏంటంటే మనిషిని చంపేసిద్ది, మనుషుల్ని హతమార్చిద్ది. మనుషుల్ని చంపే శక్తి బొమ్మకుంటుంది. ఏ దినాల్లోకి మనం వెళ్ళిపోయామండి? 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాము. మనం ఆఖరి తరంలో ఉన్నాము. ఇప్పుడు మనుష్య జాతులు మిళితుల మూల అవుతున్నారు. మనుష్య జాతులు వేరే జాతితో కలిసిపోతున్నారు. ఆ వేరే జాతి ఏం చెప్తుంది అనంటే, మేము మిమ్మల్ని పరిపాలిస్తాము అనే స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ బొమ్మకి గనక మనం మొక్కకపోతే ఆ బొమ్మ మనిషిని చంపేసిద్దండి. ఒక బొమ్మ మనిషి గురించి అంత ఘోరంగా జోకేసింది అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక బొమ్మ మాట్లాడుతుంది, ఒక బొమ్మ సొంతంగా ఆలోచిస్తుంది, ఒక బొమ్మ మనిషి మీద వికృతమైన ఒక హాస్యాస్పదంగా ఉండేటట్లుగా ఒక జోకేసింది అని అంటే దాని వెనకాల ఏం జరుగుతుంది? దేవుని బిడ్డ, నేను మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు మనకు హెచ్చరిక చేశాడు. నోవాహు దినాలు ఎలాగుంటాయో, యేసు ప్రభు వచ్చే ముందు, రెండవ రాకడ జరగటానికి ముందు ఈ భూమి మీద అలాంటి వాతావరణం రాబోతుంది. నోవాహు దినాల్లో పడిపోయిన దేవదూతలు పనిచేశారు, నెఫీలీలు పుట్టారు, మనుషుల్ని నాశనం చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అది జరగబోతుంది. ఒకటి పడిపోయిన దేవదూతలు అంటే దెయ్యాలు, దురాత్మలు, సాతాను శక్తులు ఈ భూమి మీద పని చేయబోతున్నాయి. మరి నెఫీలీలు స్థానంలో ఈ రోబోట్లు రాబోతున్నాయి. సొంతంగా ఆలోచించుకునే రోబోట్లు రాబోతున్నాయి. మనిషి మీద క్రూయల్ జోక్స్ వేసే రోబోట్లు రాబోతున్నాయి. మనిషి వాటికి ఎదురు పడినప్పుడు వాటికి సాగిల పడకపోతే, వాటికి నమస్కారం చేయకపోతే ఆ రోబోట్లు మనిషిని చంపే స్థితిలోకి వెళ్ళబోతుంది. టెక్నాలజీ అక్కడికి వెళ్ళిపోబోతుంది. దేవుని బిడ్డ, మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలి అని అంటే బైబిల్ చదవండి. ఏ మత గ్రంథంలో ఇంత క్లియర్గా ప్రవచనాలు నెరవేర్పవట్లా? ఏ మత గ్రంథం ఇంత క్లియర్గా చెప్పట్లా? ఇంకేదైనా మత గ్రంథంలో మీరు చూపించండి. ఏ మత గ్రంథమైనా మీరు తీసుకొచ్చి నాకు చూపించండి. బాబు, మా మత గ్రంథంలో ఇది రాయబడింది, ఇది ఇప్పుడు జరుగుతుంది, ఇది సత్యం అని మీరు చూపించండి. బైబిల్లో ఉందండి అది. యునో, ద ఆథర్ ఆఫ్ ద బైబిల్ ఇస్ జీసస్ క్రైస్ట్. పీపుల్ మైట్ హ్యావ్ written many scriptures, but they are inspired under the Holy Spirit. మనుషులు ఈ గ్రంథాన్ని చేత్తో రాసి ఉండొచ్చు, కానీ రాయించింది మాత్రము దేవుడు. దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడంటే, మొదటి వాడును కడపటి వాడును, అల్ఫాయు ఒమేగాయు అయ్యున్నవాడు అని అంటున్నాడు. దేవుడికి మొదట్లో ఏం జరిగిందో తెలుసు, కడపట్లో లాస్ట్లో ఏం జరుగుతుందో తెలుసు. అల్ఫా అంటే తెలుసు, ఒమేగా అంటే తెలుసు. దేవుడికి అన్నీ తెలుసండి. ఆయన మన కొరకు ముందుగా రాయించిన గ్రంథం ఈ బైబిల్. ఈ బైబిల్ చదివినప్పుడు మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది, మనం ఏ దినాల్లోకి వెళ్ళిపోతున్నామో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డ, మనమేమి ఈ సమయంలో ఒక సమాధానకరమైన తరంలో లేము, మంచి తరంలో మనం లేము. మనమున్న దినాలు భయంకరమైన దినాలు, మనమున్న దినాలు దుర్దినాలు, మనమున్న దినాలు చాలా అపాయకరమైన దినాలు. కొద్ది రోజుల్లో సంఘం ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళబోతుంది. ఆకాశంలో మనకు ఒక బోర శబ్దం వినబడబోతుంది. ఆ బోర మోగినప్పుడు ఊ అని మోగిద్ది. ఆ బోర మోగినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని ఎంతమంది అయితే తమ పాపాలని యేసయ్య రక్తంలో కడుక్కుని వారి జీవితాలని యేసయ్యకి సమర్పించుకుని జీవిస్తున్నారో, వాళ్ళు ఒకవేళ చనిపోయి ఉంటే ఆ బోర శబ్దం, కడబోర శబ్దం మోగిన వెంటనే సమాధులన్నిట్లో నుంచి వాళ్ళు లేపబడతారు, వాళ్ళు ఆకాశంలోకి ఎత్తబడతారు. బతుకున్న మనము లేపబడతాం, ఆకాశంలోకి ఎత్తబడతాం. ఈ గొప్ప నిరీక్షణ క్రైస్తవులకు ఉందండి. సంఘం ఎత్తబడబోతుంది. చాలా దగ్గర దినాల్లో మనమున్నాము, చాలా సమీప దినాల్లో మనమున్నాము. దేవుని బిడ్డ, నోవాహు దినాల్లో ఏం జరిగిందో ఇప్పుడు మనము ఆ దినాల్లో ఉన్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము
43వ వచనం నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది. మనుష్య జాతులు మిళితములవుతున్నారు. మనుష్య జాతులు వేరే జాతులతో కలుస్తున్నారు. రోబోట్స్ వస్తున్నాయి. అలాగే రోబోట్స్ని కంట్రోల్ చేసే ఈవిల్ పవర్స్ వస్తున్నాయి. దురాత్మ శక్తులు మనిషిని కంట్రోల్ చేయబోతున్నారు. అలాగే రోబోట్స్ మనిషిని కంట్రోల్ చేయబోతున్నాయి. మనిషి యొక్క ఆ జీవనం కష్టమైపోబోతుంది. మనము మన వశంలో నుంచి సాతాను వశంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి ఈ కాలంలో ఉండబోతుంది. సాతాను మనుష్య జాతులని నాశనం చేయాలని చూసే ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసాం. కానీ మనుష్య జాతులు దాన్ని తెలుసుకోలేకపోతున్నాయి. దేవుని బిడ్డ, యేసు ప్రభువు మనల్ని విమోచించి రక్షించి పరలోకం తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. పరలోకం అనేది మన తండ్రి ఉన్న ఇల్లు. మన తండ్రి మనల్ని సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళాలి అని అంటే మన లోపల పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఎలా వస్తుంది అని అంటే నీ పాపాలు క్షమించబడినప్పుడు, నీ పాపాలు నీలో నుంచి తీసివేసినప్పుడు అప్పుడు నీ లోపల పరిశుద్ధత వచ్చింది. మరి ఆ పాపాలు ఎలా పోతాయి అనంటే యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకో. యేసయ్య రక్తంతో నీ జీవితాన్ని కడుక్కో. యేసయ్యకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకో. ఆయన నిన్ను ఈ దుష్ట యుగం నుంచి విడిపించి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ, మీ యొక్క శరీరాలు, ప్రాణాలు, ఆత్మలు యేసు ప్రభుకి అప్పగించబడలాగిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని బిడ్డ, అందరు కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నేను చెప్పినట్లుగా మీ జీవితాలను యేసు ప్రభుకి సమర్పించుకోండి. దేవుని బిడ్డ, ఈ సమయంలో మీకోసం ప్రార్థన చేయబోతున్నాము. దానికంటే ముందు మీరు నాతో పాటు ఏకీభవించి దేవునితో ఈ మాటలు చెప్పండి. మీలో ఎవరైనా ఇంకా మీ జీవితాన్ని గనక యేసు ప్రభుకి అప్పగించకపోతే, ఇంకా మీ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించకపోతే ఈరోజు మీ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించండి. ఈరోజు మీ జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించండి. అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అందరు చెప్పండి, యేసయ్యా నా పాపాలన్నిటినీ క్షమించండి. అందరూ మీ నోరు తెరిచి ఈ మాటలు చెప్పండి. పరలోకమందున్న సృష్టికర్తవైన నా తండ్రి, నీ పోలికలో నీ స్వరూపంలో నన్ను సృష్టించినందుకు నీకు వందనాలు. పరలోకపు తండ్రి, పాపము ద్వారా నేను నీకు దూరమై ఉండగా నన్ను ప్రేమించిన నీవు తిరిగి నన్ను నీతో చేర్చుకోవటానికి నీ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించినందుకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తుని కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీదకి మీరు పంపించినందుకు వందనాలు. యేసయ్యా, మీరు తండ్రి ద్వారా పంపబడిన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. అందరు చెప్పండి, యేసయ్యా నీవు కన్యక గర్భంలో జన్మించావని, సిలువలో మరణించావని, సిలువలో నీ రక్తం చిందించావని నేను నమ్ముతున్నాను. యేసయ్యా, మీరు సమాధి చేయబడ్డారు, కానీ 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. యేసయ్యా, మీరు పరలోకంలోకి వెళ్ళారు, కానీ మీ రక్తము ఈ భూమి మీద చిందింపబడింది. యేసయ్యా, మీ రక్తంతో నా పాపాలన్నిటినీ క్షమించండి,
కడగండి. యేసయ్యా, నీ నామంలో విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపాలన్నీ క్షమించి నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచండి. యేసయ్యా, నన్ను పరలోకం తీసుకువెళ్ళటానికి నీవు మరలా రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. యేసయ్యా, నీ రాకడ వరకు, సంఘం ఎత్తబడేంత వరకు, నా మరణం వరకు నా జీవితాన్ని, నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను రక్షించమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, ఈ ప్రార్థన గనక మీరు చేసి ఉంటే యేసు ప్రభు తప్పకుండా మీ జీవితాన్ని మార్చేస్తారు. ఇప్పుడు మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాము. మీకు ఏదైనా సమస్య ఉండినా, ఏదైనా వ్యాధి, బలహీనత, రోగం ఉండినా దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఎక్కడ వ్యాధి ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ రోగం ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టి ఉంచండి. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేస్తారు. మీ చేతుల్ని మీ రోగం కలిగిన స్థలంలో అలా చేయి పెట్టి ఉంచండి. యేసు ప్రభు అద్భుతం చేస్తారు. మీ జీవితంలో యేసయ్య ఇంకేదైనా గొప్ప కార్యాలు చేయాలి అని గనక మీరు ఆశపడి ఉంటే మీరు ఎక్కడ ఉండినా మోకరించి మీ రెండు చేతులు దేవుని వైపు ఎత్తి మీకేం కావాలో అది అడగండి. మీతో పాటు మేము కూడా ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసయ్య, ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి, నాయన ఈ సమయంలో ప్రభువా, నాయన నీ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నాయన మేము చివరి దినాల్లోకి వచ్చి ఉన్నాం ప్రభువా, మేము ఆఖరి దినాల్లోకి వచ్చేసాం తండ్రి. నాయన సంఘం ఎత్తబడటానికి చాలా సమీపంగా ఉన్నాం ప్రభువా. నాయన ఈ సమయంలో నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన నీ యందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డల్ని, నీ యందు నమ్మిక ఉంచిన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయా నీ బలమైన అభిషేకం ఇప్పుడు నీ బిడ్డల మీదకు పంపించండి నాయన. వారి యొక్క ప్రతి బలహీనతని కొట్టివేయండి తండ్రి. నాయన నీ బలమైన సన్నిధి నీ బిడ్డల మీదకి ఇప్పుడు దిగొచ్చును గాక తండ్రి. నీ బిడ్డలు మీరు తాకండి నాయన, మీరు స్వస్థపరచండి తండ్రి. నాయన ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభా ఎంత మంది అయితే ప్రభా స్వస్థత కొరకు అడుగుతున్నారో ప్రభా, అది ఎలాంటి వ్యాధైనా, అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి రుగ్మత అయినా యేసు నామంలో స్వస్థత కలుగునుగాక, యేసు నామంలో స్వస్థత కలుగునుగాక తండ్రి. మీరు ముట్టండి నాయన తండ్రి. మీరు ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని మీరు తాకండి నాయన. వారిని స్వస్థపరచండి తండ్రి, వారిని స్వస్థపరచండి నాయన. యేసయ్యా మీరు తాకి స్వస్థపరచండి తండ్రి. తల నుండి అరికాలు వరకు, తల నుండి అరికాలు వరకు నైనా వారు ఎక్కడైతే ప్రభా తమ కుడి చేతిని పెట్టి ఉంచారో ఆ అవయవాన్ని ఇప్పుడే తాకండి తండ్రి, ఇప్పుడే తాకండి నాయన, ఇప్పుడే తాకండి తండ్రి. బిడ్డలందరికీ స్వస్థతను అనుగ్రహించండి, బిడ్డలందరికీ స్వస్థతను అనుగ్రహించండి నాయనా. నీ బిడ్డలందరినీ ఇప్పుడు తాకండి నాయన, పరిశుద్ధపరచండి తండ్రి, పరిశుద్ధపరచండి నాయన, పవిత్రపరచండి తండ్రి. తండ్రి మీ రక్తాన్ని బిడ్డల మీదకి పంపించండి నాయన, మీ రక్తాన్ని బిడ్డల మీదకు పంపించండి తండ్రి. అయా మీ రక్తాన్ని బిడ్డల మీదకు పంపించండి నాయన. అయా మీ రెక్కల క్రింద మాకు ఆరోగ్యం కలదు తండ్రి. అయా నీతి సూర్యుడా, మీ రెక్కల క్రింద మాకు ఆరోగ్యం కలదు ప్రభువా. నీ రెక్కలతో నీ బిడ్డలను కప్పండి నాయన, నీ రెక్కలతో నీ బిడ్డలను కప్పండి తండ్రి. యేసయ్యా మీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తితో ఇప్పుడే తాకి స్వస్థపరచండి నాయన. మీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తితో ఇప్పుడే నీ బిడ్డలను తాకి స్వస్థపరచండి తండ్రి. యేసు నామంలో స్వస్థత కలుగును గాక, యేసు నామంలో స్వస్థత కలుగును గాక, యేసు నామంలో స్వస్థత కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాయన ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు నాయన. ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెని ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. యేసయ్యా మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, యేసయ్యా మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. బలమైన అభిషేకం దిగొచ్చును గాక, బలమైన అభిషేకం దిగొచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా ఇప్పుడు నీ బిడ్డల్ని ఇంకా తాకండి తండ్రి. నాయనా
మోకరించి తమ 2 చేతులు నీ వైపెత్తి వారు ఏది అడుగుతున్నారో ప్రభువా అది వారికి నెరవేర్చండి తండ్రి. వారి బిడ్డల గురించి ప్రార్థించినప్పుడు వారికి అనుగ్రహించండి నాయన. వారు ఏది అడుగుతున్నారో అది వారికి ఇప్పుడు రిలీజ్ అవును గాక. యేసు నామంలో అద్భుతంగా రిలీజ్ అవును గాక. యేసు నామంలో అద్భుతంగా వారికి రిలీజ్ అవును గాక. తండ్రి కార్యం జరిగించండి నాయన. ఓ కార్యం జరిగించండి తండ్రి. నీ బిడ్డలను తాకండి నాయన. నీ బిడ్డలను తాకండి తండ్రి. ఇంకా ఇంకా అభిషేకం దిగొచ్చును గాక. ఇంకా ఇంకా అభిషేకం దిగొచ్చును గాక. యేసు నామములో నీ బిడ్డలను ఇంకా తాకండి నాయన. వారికి ఉన్న బలహీనతలన్నిటినీ కొట్టివేయండి తండ్రి. వారికి ఉన్న బలహీనతలన్నిటినీ కొట్టివేయండి ప్రభువా. యేసయ్యా మీరు వారికి ప్రత్యక్షం అవ్వండి తండ్రి. మీరు వారికి ప్రత్యక్షం అవ్వండి ప్రభువా. తండ్రి నీ అభిషేకం దిగొచ్చును గాక. నీ అభిషేకం దిగొచ్చును గాక. యేసు నామంలో నీ అభిషేకం దిగొచ్చును గాక. తండ్రి మీరు అనేకులను ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. అనేకులు మీరు ఇప్పుడు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు అయా. విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి విధమైన దెయ్యము, దురాత్మ, అంధకార, సైతాన్ శక్తులన్నిటి నుంచి నాయనా నీ బిడ్డలకు విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు నాయన. స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నాయనా మీరు తాకండి తండ్రి. నాయనా నీ బిడ్డలు ఇప్పుడు ప్రార్థనలో ఏది అడుగుతున్నారో ప్రభువా అది వారికి దయచేయండి తండ్రి. వారు ఏది అడుగుతున్నారో తండ్రి అది వారికి దయచేయండి నాయన. అన్నిటికంటే ఎక్కువగా ప్రభువా నీ ఆత్మను వారికి దయచేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మను వారికి దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి నాయన. నీ బలమైన అభిషేకం, నీ బలమైన అభిషేకం, నీ బలమైన అభిషేకం వారి మీద పంపించండి తండ్రి. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. తండ్రి అద్భుతం చేయండి నాయన. నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ ఆత్మ కొరకు అడుగుతున్నారో వారందరికీ కూడా మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. అయా నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని, ఆశీర్వదించి దీవించమని బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ఈ లైవ్ కార్యక్రమము ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు ఈ లైవ్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఆదివారం 2ంటికి ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి. దీని ద్వారా మేలులు మీరు పొందుకోవటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మీ మేలుని తెలియచేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత కనుకుంటే ఫోన్ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయచ్చు. ఈ ప్రార్థనలో దేవుడు ఏమైనా అద్భుతాలు కనుక చేసుంటే ఈ సమయంలో మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మేము మీ కొరకు దేవునికి మీ తరపున కృతజ్ఞతలు తెలియచేయగలుగుతాం. ఎందుకంటే మన యేసయ్య చేసిన ప్రతి అద్భుతానికి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయగలుగుతాం. దేవుని బిడ్డ, ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు కనుకుంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, అంటే ఇంకొక 15 గంటలు అయిపోతుంది, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయచ్చు. హలో సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా. అవునా, సరే ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురా గొప్ప తండ్రి, మీ కొందనాలు నాయన. కుమార్తె కడుపులో గడ్డ అని చెప్తున్నారని అన్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మార్చేయండి తండ్రి. ఆ కడుపులో గడ్డ యేసు నామంలో కరిగిపోవును గాక, అద్భుతంగా కరిగిపోవును గాక. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, మీ ప్రార్థన అవసరతలు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు మాత్రము ఎవరికైనా దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే మీ సాక్ష్యం చెప్పండి. హలో, నాకు షుగర్ బీపీ నార్మల్ గ్యాస్ కార్డ్ ఉందండి, బీపీ షుగర్
నా కొడుకు నాతో ఏంటో నీటిగా చేయాలండి. నా కోళ్ళు నాతోనే. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధురా గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభా. కుమార్తెకున్న ఆ బీపీ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం నాయన మీరు స్వస్థపరచండి తండ్రి. అలాగే లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరూ ఎవరైతే ప్రభా బీపీ, డయాబెటీస్ నాయన ఈ ప్రాబ్లమ్స్తో నాయన ఇబ్బంది పడుతున్నారో వారందరినీ నీ గాయపడిన హస్తంతో ముట్టి తాకి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, మీ ప్రార్థన అవసరతలో దయచేసి ఈ కార్యక్రమం అయిన తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు మేము ప్రార్థన చేస్తాం. ఏమున్నాయి ప్రార్థన అవసరతలు అంటే ఏమున్నాయండి? కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, లేకపోతే చిన్న చిన్న అప్పులు, ఉద్యోగం రాకపోవటం, ఇవే కదా ప్రార్థన అవసరతలు. ప్రార్థన అవసరతలు అని అంటే దేవుని దగ్గర మనము వెళ్ళి అడగాలి అని అన్నా కూడా కొంచెం గొప్ప వాటిని అడగాలి. విలియం కేరీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బైబిల్ని మన భారతదేశంలో ఎన్నో లాంగ్వేజెస్లోకి తర్జుమా చేసిన ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అంటే దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించాలి, దేవుని కొరకు గొప్ప వాటిని చెయ్యాలి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని. నాకు రోజు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈ ఫోన్లన్నీ వింటున్నప్పుడు నాకు అసలు కొన్నిటికి ప్రార్థనే చేయబుద్ధి కాదు. చాలా సింపుల్గా ప్రార్థనలు ఉంటాయి. అంటే అది ఎలా ఉంటుంది అని అంటే, చిన్న ప్రాబ్లం, చిన్నవి, ఆ చిన్న వాటికి ప్రేయర్ చేయమని అడుగుతారు. కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక మాట అంటారు, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే పరలోక రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని అన్నారు. మీకు ఉద్యోగం కావాలన్నా, లేదా మీకు వివాహం అవ్వాలన్నా, లేదా మీకు ఇంకేదైనా జరగాలన్నా, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని రాజ్యాన్ని, దేవుణ్ణి మనం వెతకటం ప్రారంభిస్తే అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తాయి. కొన్నిటి కొరకు అసలు మనం ప్రార్థన చేయాల్సిన అవసరంలా, కొన్నిటి కొరకు అస్సలు మనం దేవుణ్ణి అడగాల్సిన అవసరంలా. మనం గనక యేసయ్యను వెతకటం ప్రారంభిస్తే, మనం గనక దేవుని రాజ్యాన్ని వెతకటం ప్రారంభిస్తే, మనం అడగకుండానే, మనం ప్రార్థన చేయకుండానే మన అవసరతలన్నీ ఆటోమేటిక్గా తీరిపోవటం ప్రారంభిస్తాయి. కానీ మీరందరూ దేని కొరకు ఫోన్ చేస్తారంటే, మీ అవసరాల కొరకు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తారు. కానీ మీరు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకరు. మేమేమో ప్రార్థన చేయకపోతే మళ్ళీ అది దేవుని దృష్టిలో దోషమని ఇన్నాళ్ళు భావించా, కానీ ఇప్పటి నుంచి అలా భావించను. మీరు ముందు దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుణ్ణి వెతకండి. మీరు ఏదైనా ప్రార్థన అవసరత కొరకు మాకు ఫోన్ చేయబోయే ముందు మీరు దేవునికి ప్రార్థన చేయండి. ముందు మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి. ముందు మీరు మీ పాపాలు ఒప్పుకోండి. ఆ తర్వాతే సిల్లీ రీజన్స్ కొరకు మీరు ప్రార్థన చేయించుకోండి. హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుందర్రావు గారు. బ్రదర్, మంచిది అయ్య గారు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. తండ్రి, కుమారుని మీరు తాకినందుకు వందనాలు ప్రభా, స్వస్థపరిచినందుకు వందనాలు అయా. వారి జీవితంలో గొప్ప మేలును జరిగించారు ప్రభా, ఆధ్యాత్మికమైన మేలును మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డ ఏది అడుగుతున్నారో తండ్రి, యేసు నామంలో అది వారికి రిలీజ్ అవును గాక. గొప్ప కార్యాలు బిడ్డ జీవితంలో జరిగించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మరి మనకి వచ్చే ఆదివారం మరలా మనం లైవ్ కార్యక్రమంలో కలుసుకోబోతున్నాము. ఈ వచ్చే ఆదివారం లైవ్ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోయే ముందు మీ అందరూ ఒకసారి తప్పనిసరిగా యెహెజ్కేలు గ్రంథాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి.
యెహెజ్కేలు గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథాన్ని మీరు ధ్యానం చేస్తే వచ్చే ఆదివారం మనము ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేసేటప్పుడు యెహెజ్కేలు గ్రంథం గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మనం ఏది చేసినా ఒకటి మాత్రం ప్రూవ్ అయింది ఏంటంటే మనం ఆఖరి దినాల్లో ఉన్నాము. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో కన్యకల ఉపమానాన్ని ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. అందరూ పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అయ్యేసరికి అందరూ నిద్రపోయారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చేసరికి బుద్ధి కలిగిన వారి దగ్గర సిద్ధెలలో నూనె ఉంది. వాళ్ళు పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర సిద్ధెలలో నూనె లేదు కాబట్టి పెళ్లి కుమారుడితో పాటు వివాహపు విందులోకి వెళ్ళలేదు. ఈ ఉపమానం దేని కొరకు చెప్పబడిందంటే బుద్ధి కలిగి ఉండటానికి. బుద్ధి అనేది ఎట్లా ఉంటుంది అంటే భవిష్యత్తులో వచ్చే ఆ యొక్క అవసరతని గుర్తించి క్రైస్తవులు ఇప్పుడు జాగ్రత్త పడాలి. రేపేం జరుగుతుందో మనకు తెలీదు అని బైబిల్ చెబుతుంది. కానీ తెలుసున్నాటిని నిర్లక్ష్యం చేస్తే అది బుద్ధిహీనత. రేపేం జరుగుతుందో ఇప్పుడు మనకు తెలుసు. ఎలా తెలుసు? సంఘం ఎత్తబడుతుంది అనేది రేపు జరగబోయే ఇన్సిడెంట్. అది జరుగుతుంది అని మనకు బైబిల్ ముందుగానే చెప్పింది. సంఘం ఎత్తబడేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది బైబిల్ చెబుతుంది. మనం సరి చేసుకోలేదనుకోండి, మనం బుద్ధిహీనులంగా ఉన్నట్టు. సంఘం ఎత్తబడే రోజుకి మనము ఆ స్టాండర్డ్స్లోకి వెళ్తామా లేదా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథం మనం చదివినప్పుడు ఎస్తేరు అనే రాణి రాజు ఎదుట నిలబడటానికి ముందు ఆమెకు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంది. ఆ సంవత్సరంలో ఎస్తేరు అనే రాణి తనను తాను రాజుకి ఇష్టమైనట్టు అలంకరించుకోవటానికి ఆమెకు కావలసినవి అన్నీ ఆమె ఉన్న అంతఃపురంలో ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం కూడా పరలోకంలో ఉన్న నిత్యంగా ఉండే శాశ్వతమైన రాజు ఎదుట నిలబడబోతున్నాం. ఆ యేసు ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు నిష్కలంకంగా, నిందారహితంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషముగా ఆయన ఎదుట నిర్మలంగా, మడత మచ్చ డాగు లేకుండా మనం నిలబడాలి అని అంటే మన జీవితాన్ని ఇప్పటి నుండే సరి చేసుకోవాలి. ఈ రోజు నుండే వాక్యాన్ని చదవటం ప్రారంభించండి. మీలో చాలామంది వాక్యాన్ని చదవట్లా. ఈ మధ్య చాలామందికి నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు క్లియర్గా చూపిస్తున్నాడు, చాలామంది క్రైస్తవుల్లో వాక్యం లేదు, వాళ్ళు వాక్యం చదవట్లా. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే చర్చికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, ఇంటికి వస్తున్నారు. ఇట్లాంటి లైవ్ ప్రోగ్రాంలు జరిగేటప్పుడు టీవీ పెట్టుకుంటున్నారు, కూర్చుంటున్నారు, లైవ్ అయిపోయిన తర్వాత టీవీ క్లోజ్ చేసేస్తున్నారు. చాలామంది ఇళ్లల్లో 24 గంటల దేవుని గురించిన వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. దేవుని గురించిన పాటలు పెట్టుకునే ఉంటారు. దేవుని గురించిన ప్రోగ్రాంలే టీవీలో వస్తూ ఉంటాయి 24 గంటలు. వాళ్ళు సినిమాలు చూడరు, సీరియళ్ళు చూడరు, కానీ వాళ్ళు మాత్రం బైబిల్ ఓపెన్ చేయరు, వాళ్ళు ప్రార్థన చేయరు. ఇది నిజంగా జరుగుతుంది. చాలామంది క్రైస్తవులు అదే చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు. చాలామంది వ్యక్తిగతంగా బైబిల్ చదవట్లేదు. ఈ 2 చేయకుండా టీవీలో మాత్రం దేవుని వాక్యాన్ని ఎప్పుడు పెట్టిస్తారు. ఇంట్లో దేవుని పాటలు ఎప్పుడు వచ్చేటట్లు చేస్తారు. దేవునితో మాత్రం వాళ్ళకి అస్సలు కనెక్షన్ ఉండట్లా. యేసు ప్రభుతో మాత్రం వాళ్ళకి సన్నిహిత సహవాసం ఉండట్లా. దేవుని బిడ్డ, మీరు టీవీలో వాక్యం విన్నా వినకపోయినా, మీ ఇంట్లో 24 గంటలు క్రిస్టియన్ సాంగ్స్ వచ్చినా రాకపోయినా, మీ ఇంట్లో ఏది ఉండినా లేకపోయినా, వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ చదవాలి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి,
వ్యక్తిగతంగా యేసు ప్రభుతో నువ్వు నడవటం నేర్చుకోవాలి. ఈ లేవు అనుకోండి, ఇంక ఏది ఉండినా కూడా అది ఆచారమే అవుతుంది. బెటర్ మీరు టీవీలో వాక్యాలు చూడకపోయినా పర్వాలా, పాటలు వినకపోయినా పర్వాలా, ఊరికే మెసేజ్లు వినకపోయినా పర్వాలా, కానీ ఒక్కటేంటంటే యేసు ప్రభుతో సహవాసం లేకపోతే మనం పరలోకాన్నే మిస్ అయిపోతాం. దేవుని బిడ్డ, నీ బైబిల్ని నీ చేతిలో పెట్టుకో. ప్రతిరోజు బైబిల్ చదవటం నేర్చుకో. బైబిల్ చదవకుండా నువ్వు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. బైబిల్ చదవకుండా ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం, బైబిల్ చదవకుండా మీటింగులకు వెళ్ళటం, బైబిల్ చదవకుండా ఆ భక్తుడు గొప్పోడు, ఈ భక్తుడు గొప్పోడు, ఆయన మెసేజ్ బాగుండిద్ది, ఈయన మెసేజ్ బాగుండిద్ది అని అన్నా కూడా ఏం ఉపయోగం లేదు. నీ మార్గం నువ్వు తప్పిపోతున్నావు. దేవుని బిడ్డ, నువ్వు బైబిల్ చదవటం ప్రారంభించు. బైబిల్ని ప్రారంభించు. రోజు కొన్ని అధ్యాయాలు రెగ్యులర్గా చదవటం ప్రారంభించు. రోజు కొంచెం సేపు ప్రార్థనలో గడపటం ప్రారంభించు. యేసు ప్రభుతో సహవాసం చేయటం ప్రారంభించు. బైబిల్లో 2 వ్యక్తుల గురించి రాయబడింది. మొదటి వ్యక్తి హానోకు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. హానోకు మృతి పొందలేదు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు హానోకుని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి నోవాహు. నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు నోవాహుని నీతిమంతుడిగా ఎంచాడు. ఈ దినాల్లో మనం కూడా దేవునితో నడవటం నేర్చుకోవాలి. మనం కూడా దేవునితో నడిచినప్పుడు పరలోక రాజ్యంలోకి యేసయ్య మనల్ని తీసుకుని వెళ్తాడు. యేసు ప్రభుకి మనం ఎలా ఉండాలి అనంటే, అబ్బా ఈమె నాకు కావాలి, వీడు నాకు కావాలి, ఇతను నాకు కావాలి, నేను ఇతను లేకుండా నేను ఉండలేను అని యేసు ప్రభుకి అనిపించాలి. యేసు ప్రభుకి మన జీవితము అంత ఇష్టంగా అనిపించాలి. బైబిల్లో దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, గాబ్రియేలు దూత దానియేలుతో అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడివి, పరలోకంలో ఉన్న దేవునికి నువ్వంటే బహుప్రియుడివి అని అంటున్నాడు గాబ్రియేలు దూత. ఇంతకీ గాబ్రియేలు దూత ఎవరు? గాబ్రియేలు దూత జకరయాతో మాట్లాడేటప్పుడు లూకాసు వార్తలో జకరయాతో అంటాడు, జకరయా నేను దేవుని సముఖంలో నిలబడేవాడిని అంటాడు. అంటే గాబ్రియేలు దేవుని సింహాసనం దగ్గర ఎప్పుడు ఇలా నిలబడతాడు, దేవునికి దగ్గరగా ఉంటాడు. సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ఆయన ముఖం ఎదుట గాబ్రియేలు దూత నిలబడి ఉంటాడు. ఈ గాబ్రియేలు దూత దేవుని ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. దేవుడు దానియేలును చూసినప్పుడల్లా చాలా సంతోషపడేవాడంట. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న దానియేలుని, అతని జీవితాన్ని, అతని ప్రార్థనా విధానాన్ని, అతని విశ్వాసాన్ని, అతడు దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడు. ఆ విషయాన్ని గాబ్రియేలు దూత గమనించాడు. గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చినప్పుడు దానియేలుకి ఆ మాట చెప్తాడు, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడివి, యు ఆర్ ద డియరెస్ట్ వన్, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వ్యక్తుల్ని దేవుడు పరలోకం తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు. ఊరికే ఈ భూమి మీద మనం జీవించి దేవునితో సరైన సహవాసం లేకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికి మన ఇష్టం వచ్చినట్లు మనం చనిపోతే అప్పుడు మనల్ని దేవుడు ఎలా ఇష్టపడతాడు? దేవుడు మనల్ని, అలాంటి జీవితంతో ఉన్న మనల్ని పరలోకం ఎలా తీసుకెళ్ళగలుగుతాడు? కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇష్టంగా ఉండేటట్లు, యేసు ప్రభుకి ప్రియముగా ఉండేటట్లు మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, ఈ లైవ్ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మీరు పరలోకంలోకి చేర్చబడాలి. నేను కూడా పరలోకంలోకి వెళ్ళాలి. యేసు ప్రభు చివరి దినాల్లో ఉన్న మనకి ఒక హెచ్చరిక ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. చివరి దినాలు ఎలాగుంటాయి, చివరి దినాల్లో ఏం జరుగుతుంది అవి తెలుసుకోవాలి అని మనల్ని దేవుడు పురికొల్పటానికి ఇలాంటి లైవ్ కార్యక్రమాల్ని ఇంకా ఎంతోమంది భక్తుల ద్వారా ఈ చివరి దినాల గురించి హెచ్చరించడానికి దేవుడు లేవనెత్తుతున్నాడు. ఈ చివరి దినాల్లో మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి సమయం ఇవ్వబడింది. ఇప్పుడు గనక మీరు సమయాన్ని పోగొట్టుకుంటే, ఇప్పుడు గనక మీరు నిర్లక్ష్యం చేసేస్తే, సడన్గా
సంఘం ఎత్తబడినప్పుడు మీరు గనక విడవబడితే, మీరు గనక ఈ భూమి మీద ఉండిపోతే, ఆ సమయంలో ఇక మీకు పరలోకంలోకి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మీకు ఎవరైనా ఇలా చెప్పారనుకోండి, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత మీరు గనక విడవబడితే అప్పుడు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల్లో మీరు నిలబడితే పరలోకంలోకి వెళ్తారు అని ఎవరైనా చెప్పారనుకోండి, నమ్మకండి. విడవబడిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇంకొక అవకాశం అనేది లేదు. సంఘం ఎత్తబడినప్పుడే మనం ఎత్తబడాలి. సంఘం శ్రమల్లోకి వెళ్ళినా ఆ శ్రమల్లో మనం మరణానికైనా మనం వెళ్ళాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సంఘం ఎత్తబడే సమయంలో ఆ ర్యాప్చర్ని మనం మిస్ కాకూడదు, ఆ అద్భుతమైన సంఘటనని మనం కోల్పోకూడదు. దేవుని బిడ్డ, ఈ దినముల అంతమందు, ఈ చివరి దినాల్లో మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి, ఆయనకి మీ జీవితాలు అప్పగించుకోండి, దేవునితో నడవటం ప్రారంభించండి. దేవుని బిడ్డ, మీ కొరకు ఇంకొకసారి ముగింపుగా ఆఖరిగా మీ కొరకు ఒకసారి ప్రార్థన చేయాలనిపిస్తుంది. అందరి కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రియమైన యేసయ్య, ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి, నాయనా మీరు ఏదైతే నా హృదయంలో పెట్టారో ప్రభువా, ఆ విషయాలన్నీ నాయనా నేను మీ ప్రజలకి వివరంగా తెలియచేశాను ప్రభువా. నాయనా వాక్యం వినువారంగా మేముండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా ప్రభువా, దాని ప్రకారం చేయువారంగా, దాని ప్రకారం జీవించువారంగా, నీతో సహవాసం చేసేవారంగా, నీతో నడిచేవారంగా అయా మా అందరి జీవితాలని ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు నాయన ఈ వాక్యం విన్న ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం విన్న ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు నీ బలమైన అభిషేకం పంపించండి నాయన, నీ బలమైన అభిషేకం పంపించండి తండ్రి. ఆత్మ కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి నాయన, ఆత్మ కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి ప్రభువా. నాయనా ఇప్పటి వరకు ఎవరైతే ప్రార్థన చేయలేకపోయారో, ఇప్పటి వరకు ఎవరైతే వాక్యం చదవలేకపోయారో, ఈ రోజు నుండి ప్రభువా వారిలో ఆ తృష్ణ కలిగించండి ప్రభువా. జీవం గల దేవుణ్ణి వెతికే తృష్ణ, ఆ ఆకలి పుట్టించండి తండ్రి, ఆ దప్పిక పుట్టించండి ప్రభువా. నీ వాక్యం కొరకైన దప్పిక అయా, నీ వాక్యం కొరకైన ఆకలి అయా, నీ సన్నిధి కొరకైన ఆకలి దప్పిక వారిలో కలిగించండి తండ్రి. నాయనా వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కన్నులు త్రిప్పివేయండి తండ్రి. నాయనా వ్యర్థమైన మాటలు పలకకుండా వారి నాలుకని మీరు నాయనా కంట్రోల్ చేయండి ప్రభా. నిన్ను చూసే కన్నులు వారికి దయచేయండి తండ్రి. నీ వైపు చూసే భాగ్యం వారికి అనుగ్రహించండి ప్రభా. నీ సన్నిధితో నీ బిడ్డలను నింపండి తండ్రి. వ్యక్తిగతంగా నీ సన్నిధిలో వారు ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా నీ సన్నిధిలో వారు నైనా వాక్యాన్ని చదవాలి ప్రభా, వ్యక్తిగతంగా నడవాలి ప్రభా. నాయనా నీ బిడ్డల మీద నీ గొప్ప కనికరాన్ని ఉంచండి, నీ గొప్ప కనికరాన్ని ఉంచండి. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని బిడ్డ, మనకి సమయం అయిపోవచ్చేసింది. మీకెవరికైనా ప్రార్థన అవసరతలు కనుక ఉంటే మీరు మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజేస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు ప్రార్థన చేసుకోండి, ముందు మీరు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవునితో నడవటం ముందు మీరు నేర్చుకోండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థనను బట్టి దేవుడు మీకు అద్భుతం చేయగలుగుతాడు. తర్వాత ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు దేవుని అభిషేకం ప్రత్యేకంగా మీ జీవితాల్లో పనిచేస్తుంది. దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ఈ లైవ్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూడండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. తిరిగి మరలా మనము వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఇదే లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.